ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బత్తాకాయలు, ఆరెంజెస్ అమ్ముకునే వ్యక్తి ఉన్నాడు గదా! ఇతను రోడ్డు మీద అమ్ముకుంటూ ఉంటాడు. ఒకానొక దశలో గుడి ముందు గూడా అమ్ముకుంటూ ఉంటాడనమాట. అయితే గుడి దగ్గర అమ్ముకుంటున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఇతని దగ్గర పండ్లు కొంటూ, "బాబు నేనెక్కడో చూసానయ్యా, ఎక్కడ చూసానో గుర్తు రావటం లేదు" అనన్నాడు. "నన్నెక్కడ చూసారండి మీరు? నేనిక్కడే పళ్ళమ్ముకుంటూ ఉంటాను చుట్టుపక్కల" అంటే, "పళ్ళది అమ్ముకోవడం కాదయ్యా, నువ్వెక్కడో పేపర్‌లో కనపడ్డావు" అంటే, "ఓహ్! అదా సార్. నాకు ఈ మధ్య కాలంలోనే పద్మభూషణ్ అవార్డ్ వచ్చిందండి. బహుశా మీరు అది చూసి ఉంటారు" అని అన్నాడు. అనంగానే సాధారణమైన బత్తాయి పళ్ళు అలాగే లేదంటే నారింజ పళ్ళు, సంత్రాలు అమ్ముకునే వ్యక్తి పద్మభూషణ్ ఎలా వచ్చింది? అది ఆ పేపర్ కటింగ్‌లో ఎలా ఉంది అని ఆ కొనే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. "అసలు నువ్వెవరు?" అని అడిగితే అతను చెప్పిన విషయాలు నిజంగా షాక్‌కి గురిచేశాయి. అయితే ఇతని జీవితం ఒక విదేశీ కొనుగోలుదారుల అంటే ఒక విదేశీ కస్టమర్ వచ్చి ఈ వ్యక్తిని అడిగిన ప్రశ్నతో ఈయన జీవితమే మారిపోయింది. ఒకే ఒక్క ప్రశ్న. ఆ ప్రశ్న మీరు అనుకోవచ్చు అదేంటి వేల కోట్ల రూపాయల ప్రశ్న అంటే కాదు కాదు. "నువ్వు అమ్ముతున్న బత్తాయి పళ్ళు ఎంత బాబు?" అని అడిగింది. అది ఆ విదేశీ మహిళ మామూలుగా వచ్చింది చూడ్డానికి బత్తాయి పళ్ళు బావున్నాయని, "ఎంతకమ్ముతున్నావు?" అని ఇంగ్లీష్‌లో అడిగింది. అయితే ఇంగ్లీష్‌లో తను ఏం అడిగిందో అర్థం కాక బుర్ర గోక్కుని ఇలాగ సైగ చేశాడు. లేదు అన్నట్టుగా సైగ చేశాడు. దాంతో ఆమె వెళ్ళిపోయింది. కాసేపు ఆగిన తర్వాత తన పక్కనున్న వ్యక్తిని, "బాబు మీరు ఆమె అడిగింది విన్నారు కదా! ఆవిడ ఏమని అడిగింది" అంటే, "నీ దగ్గర ఉన్న సంత్రాలు ఎంత" అని అడిగింది అని అన్నాడు. దాంతో ఈ పెద్దాయనకి చాలా అంటే చాలా అవమానంగా అనిపించింది. నిజం చెప్పాలంటే తన జీవితం మీద తనకే విరక్తొచ్చింది. కనీసం నా వ్యాపారానికి సంబంధించిన 4 ముక్కల చదువు కూడా నాకు రాలేదు. నా జీవితం ఇంతేనా అని అనిపించింది. అలాగ నడుచుకుంటూ వెళ్ళాడు. ఇతని పేరొచ్చేసరికి హరికెల హజబ్బ. అయితే ఇతను దక్షిణ కన్నడ సమీపంలో అంటే మంగళూరు సమీపంలో ఉంటాడు. ఒక చిన్న గ్రామం. ఇలా ఈయన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న సమయంలో ఆయనకి చుట్టూ కూడా చదువుకోవాల్సిన వయసులో చదువు రాని పిల్లలందరూ కూడా ఆడుకుంటూ కనిపించారు. అయితే ఆయన ఒక్క 10 ఏళ్ళు ముందుకు వెళ్తే నాలాంటి ఎంతో మంది పిల్లలు చదవలేక ఇలా నారింజ పళ్ళు అవి అమ్ముకోవాలి. అమ్ముకోవడాన్ని నేను తప్పు పట్టడం లేదు. కానీ చదువు అనేది ప్రతి ఒక్కరికి అవసరం అని అనుకున్నాడు. అయితే తను దాదాపుగా 15, 20 సంవత్సరాల నుంచి కూడబెట్టుకుంటున్న డబ్బులు దాదాపుగా ఒక 20, 30 వేలు పోగయ్యాయి. దాంతో పెద్ద స్కూల్ కడదాము అని అనుకున్నాడు కానీ అది అవ్వని పని. ఎందుకనంటే స్కూల్ కట్టడానికి కనీసం జాగా ఒక 400 గజాలైనా ఉండాలి. దానికి ఇటుక, సిమెంట్ ఇన్ని కావాలి. ప్రభుత్వం దగ్గర నుంచి టీచర్లు రావాలి. ఎలాగరా ఇదంతా అనుకునే లోపు సర్లే గ్రామస్తుల్ని అడుగుదాం అని చెప్పి ప్రతి గ్రామం దగ్గరికి వెళ్ళి అయ్యా కొంత భిక్షం ఇవ్వండి, ఇలా స్కూల్ కడదాం అనుకుంటున్నాను అని అడిగితే ఇతన్ని అవహేళన చేశారు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది, స్కూల్ అంటే మనం ఇచ్చేదాంతో అయిపోతుందా అని అన్నారు. అయితే ఇలా కాదని చెప్పి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తన డబ్బులు ఖర్చు పెట్టి అర్జీల మీద అర్జీలు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక అక్కడి నుంచి ప్రభుత్వం నుంచి కొద్దిగా రెస్పాన్స్ లోగానే ఉంటది కదా! ఇదంతా గమనించిన ఆ ఊరి పెద్ద కాదర్ అనే వ్యక్తి ఇతని యొక్క సంకల్పాన్ని, కష్టాన్ని చూసి "నువ్వేం బాధపడకు. ఎప్పటినుంచో నేను కూడా పిల్లల కోసం ఒక స్కూల్ పెడదాం అనుకుంటున్నాను. నేను ఈ ఊరికి కొంచెం దూరంలో ఉన్న అంటే ఊరికి జస్ట్ ఆనుకుని ఉన్న ఒక కొంచెం దూరంలో ఉన్న నా స్థలాన్ని నీకు విరాళంగా ఇస్తున్నాను. తీసుకో. ఈ ఈ స్థలంలో నువ్వు విద్యా సంస్థ కడతానంటే కట్టు" అనంగానే ఇక ఎప్పుడైతే ఆ ఊరి పెద్ద ఏకంగా ల్యాండ్‌నే విరాళంగా ఇచ్చాడో ఇమ్మీడియేట్‌గా గ్రామస్తులందరూ కూడా తలా ఒక చెయ్యి వేశారు. డబ్బు పరంగా, ఆ స్కూల్ బిల్డింగ్ కట్టే పరంగా. అయితే ఆ స్కూల్ కట్టిచ్చారు గ్రామస్తులని తెలిసి ప్రభుత్వానికి వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అయ్యి కొంత అమౌంట్ వేసి చాలా పెద్ద స్కూల్‌ని నిర్మించారు. అయితే ఫ్రెండ్స్ ఆ స్కూల్‌లో మీరు నమ్మండి, నమ్మకపోండి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి వేల మంది విద్యార్థులు పట్టాభద్రులవుతున్నారు. అంటే 10థ్ క్లాస్‌లో మంచిగా 60% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ క్లాస్, డిస్టింక్షన్ 95% మార్కులొచ్చిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. అందరికీ చక్కగా చదువు అబ్బుతోంది. అయితే ఆయన అక్కడితో ఆగలేదు. విద్యా సంస్థల్లో లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన కంప్యూటర్
కంప్యూటర్ చదువులు అన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఎంతోమంది ఆడపిల్లలకి ఉచితంగా కూడా అక్కడ అని చెప్తున్నారు. చాలా మందికి ఉచితంగానే ఉంటుందన్నమాట అక్కడ విద్యా బోధన. ఇదంతా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆయనకి పద్మభూషణ్ అవార్డ్ ఇచ్చింది. అయితే సాధారణంగా ఆరెంజెస్ అంటే సంత్రాలు, బత్తాయి పళ్ళు అమ్ముకునే వ్యక్తి అంత గొప్పగా ఎదిగి పద్మభూషణ్ సాధించాడంటే అది మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. అయితే ఆయన అంత పద్మభూషణ్ అవార్డ్ వచ్చినప్పటికీ కూడా ఆయనకు అంత పెద్ద గౌరవం దక్కినా కూడా ఆయన తన వృత్తిని ఆపుకోలేదు. ఆయన ఇంకా చక్కగా పళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ వచ్చిన డబ్బుల్ని స్కూల్‌కే కొంతవరకు ఖర్చు పెట్టి తన జీవితాశయాన్ని నిలబెట్టుకున్నాడు. తను కేవలం అంటే కేవలం చదువుకోలేదు అన్న ఒక చిన్న బాధతో కొన్ని వందల మంది, కొన్ని జనరేషన్స్‌ని ఆయన చదివిచ్చాడు. ఈయనకి మనం సెల్యూట్ చేయాలి అంటే జస్ట్ ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.